హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో టాపిక్ వచ్చేసి ఒక నేమ్ రావడం కోసం కష్టపడవచ్చు. అంటే ఎంతైనా ఎట్లయినా మీన్స్ అంటే అదొక అంటే ఒక 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 క్రమ పద్ధతి, ఒక నీట్గానే, అంటే ఏదో ఇల్లీగల్ అట్లా కాదు, బట్ ఒక వ్యాలిడ్ వేలో మనము కష్టపడవచ్చు. బట్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక చూజీగా ఉండకపోయినా పర్లేదు అనమాట. అంటే ఇప్పుడు మనము ఒక నేమ్ రావడం కోసము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నా అనుకుందాం. సో అంటే ఇప్పుడు ఓన్లీ చూజీ టాపిక్స్, అంటే అవా ఇవా అని కాకుండా నాకు తోచింది, లేకపోతే నా ఫీలింగ్స్ వాట్ ఎవర్ అవి ఎక్స్ప్రెస్ చేస్తూ ఒకటి ఏంటంటే మనకు కౌంట్ అనేది ఒక యూట్యూబ్కి ఫస్ట్ మనము ఒక ఏంటి అసలు అంటే ఒక వ్యక్తి ఉన్నాడనో, లేకుంటే బయట సబ్స్క్రైబర్స్కి వాట్ ఎవర్ అనో వాళ్ళందరికీ కూడా ఒకరు ఉన్నారు అని, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అని తెలుసుకోవడానికి మనము టైం పడుతుంది. అంతవరకు మనము ఎట్లనే చేయొచ్చు. బట్ వన్స్ ఒక పేరు వచ్చిన తర్వాత, సరే ఇప్పుడు నా సంగతి వదిలేయండి, ఇక ఏదైనా కూడా ఎవరికైనా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి కావచ్చు, లేకుంటే ఒక సంస్థ కావచ్చు, లేకుంటే ఒక ఇంకేముంటుంది, వ్యక్తి సంస్థ అంతే కదా. సో అట్లా వచ్చిన తర్వాత దే కెన్ బీ చూజీ అనమాట. చూజీ అంటే ఒక పర్టిక్యులర్గా ఎట్లా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు ఒక వ్యక్తికి మంచి పేరు వచ్చిందనుకోండి, ఒక సినిమా ఫీల్డ్ కావచ్చు, లేకుంటే వ్యాపారం కావచ్చు, ఇంతవరకు చేసిన ప్రయత్నాలన్నీ అతన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఆ తర్వాత అతని దగ్గర అనుకున్నవన్నీ ఉన్నాయి. అంటే ఒక ఫైనాన్స్ కావచ్చు, లేకుంటే ఒక ఫేమ్, అంటే నేను చేస్తే ఒక కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నప్పుడు దే కెన్ బీ పర్టిక్యులర్ వాళ్ళు చూజీగా ఉంటే మంచిదన్నమాట. అంటే ఇంతవరకు చేసిన స్టెప్ ఒకటైతే ఆ తర్వాత వేసే స్టెప్ ఏదైనా సరే ఒక్కొక్క స్టెప్ మనకు కింద నుండి వచ్చిన స్థాయికి డబల్ అవుతుంది అనమాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనము ఆస్తి పరులు ఎవరైనా కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ అందులో వస్తుంటాయి కదా, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు డబుల్ అయిపోతుంటాయి ఒకటేసారి. అంటే సరే అది బికాజ్ ఆఫ్ దేర్ కంపెనీ షేర్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఇక్కడ ఏంటంటే కింద నుండి రాళ్ళు పేర్చుకొని ఒక దగ్గర పోవడం ఒకటైతే, దాన్ని డబల్ చేయడము ఈజీ అంటే అది ఒక సింపుల్గా ఎట్లా అయిపోతుంది అంటే అది ఒక స్క్వేర్ అనమాట. అదే అట్లా అయిపోతుంది అనమాట. అట్లా అంటే దాన్ని ఒక దట్స్ ఫినామినన్ అట్లా అనిపిస్తుంది నాకు. సో కింద నుండి పై స్థాయికి వెళ్ళిన తర్వాత కొంచెం చూజీగా ఉండి వాళ్ళు చేస్తున్న పని కావచ్చు, లేకుంటే ఒక కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తున్న ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా కూడా ఒక మంచిగా మళ్ళీ ఎడాపెడా ఏది పడితే అది యూజ్ చేసి, ఇప్పుడు ఫోన్ కంపెనీ కావచ్చు, ఏది కావచ్చు, నెంబర్ కౌంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి టకా ఏది పడితే ఫోన్లు మోడల్స్ అట్లా కాకుండా ఏదైనా సరే, ఫోన్ కావచ్చు, బైక్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ అంటే బైక్స్, కార్స్, ఇంకేదైనా వేరే ఏదైనా కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయం చాలా చూజీగా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక పేరు వచ్చింది కాబట్టి దాని తర్వాత వేసే స్టెప్ వాళ్ళకి ఖచ్చితంగా మంచిగా ఉంటే డబల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇంతవరకు సినిమాలు అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా అని సడన్గా వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ పాపులారిటీ బై డబుల్ ఇన్ సైజ్ అనమాట. సో అట్లా ఏదైనా సరే, వ్యాపారమైనా సరే, అంతవరకు మనకు తెలియని కంపెనీలు 1 or 2 ప్రోడక్ట్స్ తోటి వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోతుంటాయి. అండ్ ఇక ఆ తర్వాత ఆర్ దే ఎగ్జిస్టింగ్ ఇన్ ద సేమ్ వే. అంటే అది ఇప్పుడు మన టీవీ కంపెనీలు కూడా ఒకప్పుడు చాలా ఉండేవి, బట్ జపాన్ నుంచి కానీ అవి నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నా, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి కమ్బ్యాక్. బట్ అప్పుడున్నంత పేరు మళ్ళీ ఇప్పుడు వస్తుందా అంటే అదే బికాజ్ అప్పుడు మార్కెట్లో సరే వాళ్ళు ఎందుకు నిలదొక్కుకోలేదు అంటే బికాజ్ ఆఫ్ దేర్ ప్యాటర్న్ కావచ్చు, అంటే అదే టకా మోడల్స్ చేయడం వల్ల, లేకపోతే ఉన్నదాన్ని చిన్న మార్పులతోటే, అంటే దాన్ని చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇష్టమైన కార్ ఒకటి ఉండే అనమాట, అది ఒక కంపెనీలో, సరే ఆ కంపెనీ పేరు అది అసలు ఎందుకు అది పోయిందో తెలియదు అనమాట. ఇప్పటికీ ఆ కార్లు చాలామంది సెకండ్ హ్యాండ్లో తీసుకుని నడిపిస్తుంటారు అనమాట. బట్ ఎందుకు అది అట్లా ఆగిపోయింది అంటే అది అట్లా. సో నేను అనేది ఏంటంటే ఏదైనా కూడా మార్కెట్లో ఉన్నప్పుడు మనము
చూజీగా ఉండి నీట్గా ఉన్నదాన్ని కరెక్ట్ రీసెర్చ్ చేసి దాన్ని ఎట్లా డెవలప్ చేస్తే చాలు. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే సేల్స్ కానీ పాపులారిటీ కానీ లేకపోతే తగ్గుతుంటే పెరుగుతుంటాయి. అంత మాత్రానికి మనము మళ్ళీ దాన్ని డిసప్పాయింట్ అయిపోయి ఏదో ఇష్టం వచ్చినట్టు చేసేయడం కాదు, ఏది ఒక కంపెనీ తరఫున. అదే ఒక వ్యక్తి ఉంటే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తీసుకొని అంటే తనకు నచ్చిన ఐడియాస్ అని ఇంప్లిమెంట్ చేస్తూ పోవడం, దట్స్ నాట్ ఏ గుడ్ వే. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హ్యావ్ టు బి చూజీ. సో ఏమవుతుందంటే దానివల్ల మనం చేసే పని కూడా ఒక ట్రాక్లో వెళ్ళిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మనకు కూడా ఎనఫ్ టైం ఉంటుంది అనమాట. సో దట్ వీ కెన్ బ్రెయిన్ స్టార్మ్ అవర్ సెల్ఫ్స్. అంటే మనకు అసలు ఏమొచ్చిన థాట్స్ అది చేసుకోవచ్చు. అంతేగాని ఇక ఉన్న చేసుకుంటా పోతే ఏం చేస్తున్నాం అర్థం కాదు, ఎటు చేస్తున్నాం అర్థం కాదు. ఎండ్ ఆఫ్ ద డే మనకు అంటే ఎండ్ ఆఫ్ అవర్ కెరియర్ కావచ్చు, వాట్ ఎవర్ కావచ్చు, మళ్ళీ అది మొదటికే వచ్చేస్తారే. అప్పుడు అనుకోవాలి ఒకప్పుడు నేను మస్తు చేసేటోడిని ఇన్ ద మిడిల్ ఆఫ్ మై కెరియర్ ఆర్ వాట్ ఎవర్ అట్లా. సో దా యూజ్ ఏముంది, బికాజ్ అది అట్లా వచ్చింది, దాని తర్వాత నిలబెట్టుకోలేదు అన్నట్టు. సో ద ఫైనల్ టేక్ అవే ఈజ్ లైక్ ఒక స్టేజ్ వచ్చేదాకా ఏదైనా చేయొచ్చు. ఏదైనా అంటే అది కూడా అదే దారిలో, ఒక వ్యాలిడ్ దారిలో మనం చేసే దాంట్లోనే కొంచెం అటు ఇటు డీవియేషన్స్ తోటి టకాటకా ఏవైనా చేయొచ్చు. బట్ వన్స్ యు ఆర్ ఆన్ అ గుడ్ స్టేజ్, then you have to be choosy and you have to give your more effort and brainstorming the things. అంటే బాగా ఆలోచించి is it the right thing or not అనేది బాగా ఆలోచించగలగాలి. అడ్వైజెస్ ఒక్కసారి మనకు స్థాయి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి చెత్తా చెదరం అన్నీ మనకి ఎక్కిస్తుంటారు. బట్ దట్స్ నాట్ ద థింగ్. వాట్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ అండ్ వాట్ షుడ్ ఐ రీచ్ అల్టిమేట్లీ. సో ఎవరైనా కూడా ఒక నీట్గా ఒక గుడ్ నేమ్ కావచ్చు, లేకపోతే ఒక కంపెనీకి ఒక గుడ్ రెప్యుటేషన్ కావచ్చు, ఇదే చూసుకుంటారు. ఎందుకంటే అదే నిలిచిపోతుంది. ఇక ఆస్తులు లేకుంటే దట్ కంపెనీ వాజ్ అ వెరీ ఇట్ హ్యాస్ మెనీ అసెట్స్ అంటే ఆ అసెట్స్ ఎప్పుడైనా ఆటోమేటిక్ పడిపోతుంటాయి. దట్స్ నాట్ ద థింగ్. బట్ రెప్యుటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ పర్సన్ ఆర్ అ కంపెనీ ఆర్ వాట్ ఎవర్ అ థింగ్ వాట్ ఎవర్. So there is a thing, and thanks for listening. Thank you.